ఇప్పుడు మనం మూసాపేట చిత్తారామ గుడి రోడ్లో ఉన్నాము. సాయంత్రం పూట ఇక్కడ ట్రాఫిక్ అడ్డగోలుగా ఉంటుంది. ఇది ఒక్కడ కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాడు. డబుల్ లైన్, ట్రిపుల్ లైన్ ఆపోజిట్ రూట్లో వస్తారు, దూరిపోతుంటారు, ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేస్తారు. ఒక పక్క మళ్ళీ వైన్ షాపు. ఈలోపు ఫోన్ చెక్ చేసుకున్నాడు ఒకడు. జస్ట్ ఇక ఈ 150 మీటర్లు 200 మీటర్లు కవర్ చేయడానికి 12 నిమిషాలు పడుతుంది ఇక్కడ. ఎస్పెషలీ సాయంత్రం పూటను పొద్దున్న పూట. కూకట్పల్లి పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ కొంచెం సాయంత్రం పూట పొద్దున్న పూట ఆఫీస్ టైమింగ్స్లో కొంచెం ఎవరినన్నా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని అపాయింట్ చేసి కొంచెం ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తే బాగుంటుందని నా విన్నపం. అలాగే ఈ స్ట్రెచ్ మొత్తం కూడా ఒక స్లిమ్ మీడియన్ ఒకటి పెడితే అటు నుంచి అటు వెళ్ళడానికి లేకుండా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ రూట్ వాడే వాళ్ళకి. ఇటు పక్క డైలీ కొన్ని వందల కార్లు వెళ్తూ ఉంటాయి, అవతల పక్క ఇంకా బోల్డ్ అన్ని అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, కాంప్లెక్స్లు. ఇది చిత్తారామ గుడి. ఇక్కడ మళ్ళీ వెండర్స్ కూడా అటుపక్క ఇటుపక్క బోల్డ్ అంతమంది వెండర్స్. ఇక అక్కడ ట్రాఫిక్ ఆటో ఆపేసి బైకర్స్ వెళ్ళనీయకుండా, ఇటు నుంచి వెళ్ళే వాళ్ళని అటు వెళ్ళనీయకుండా వచ్చేస్తూ ఉంటారు. ఇది చిత్తారామ గుడి. రోడ్డు మీద దాటేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేతులు ఎత్తి ఆపేసి వెళ్తూ ఉంటారు. దేశంలో సగం పెట్రోల్, డీజిల్ ఇలాంటి రోడ్ల వల్ల ట్రాఫిక్ రెగ్యులేట్ చేయకపోవటం వల్ల సగం దేశానికి ఆర్థిక నష్టం కూడా వాటిల్లుతుంది. మరి మన ప్రభుత్వాలు దీన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేసి తగిన చర్యలు తీసుకుంటారో వాళ్ళకే తెలియాలి. ఈ ఒక్క స్ట్రెచ్ అండి నరకం కింద ఉంటుంది సాయంత్రం పూట పొద్దున్న పూట. మళ్ళీ రోడ్డు చూస్తే చాలా పెద్ద రోడ్డు ఇది. ఆల్మోస్ట్ ఇది 80 feet 100 feet ఉంటుంది రోడ్డు. సో కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి నా విన్నపం, దయచేసి ఏదైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.